స్టాప్ చేసిన చెప్పు. కొంచెం మా బాయ్ దగ్గర దింపవా? మీ బాయ్ ఎక్కడ? మా బాయ్ కానే. అరే ఎక్కువ. నీకు లగ్గం అయిందా? కాలేదు. నన్ను చేసుకుంటావా మరి? ఏంది నీకు దిమాగ్ ఇట్లా పని చేస్తుందా? దిమాగ్ పని చేయకనే అడుగుతానా. పెళ్ళి చేసుకుంటావా లేదా? లిఫ్ట్ ఇస్తే పెళ్లి చేసుకోవాలనా? నేను చేసుకోను. అవు ఈ దునియాలో నా ఆసుంటోడు దొరుకుడే ఎక్కువ. ఇక నువ్వే ఉన్నావు కావచ్చు ఊరి మీద. ఓ పోరియా, నా మాట చూసి భయపడుతున్నావు కావచ్చు, కానీ నా మనసు మస్తు మంచిది. ఓ నలవక పోరియా, ఎంతసేపు బతులాడనే ఐ లవ్ యూ అనగానే అనాల కానీ ఏందో. ఏంది నల్లమొక్క పోరినా? మా బాయ్ వచ్చింది ఆపు. ఇంకొకసారి చుట్టుపక్కల కనిపించినావు అనుకో. ఇంకొకసారి కనిపించే కానీ మీ ఇంటి ముంగట వచ్చుకోకుండా పిట్టకు పెట్టినట్టు. నీ మాటలంతా ఎటో ఉన్నాయి, నువ్వంత ఎటో ఉన్నావు. నిన్నెవతన్నా లవ్ చేస్తుందా? నన్ను లవ్ చేసుడేది? నేనేమో లవ్ చేయ, నిన్ను చూడంగానే సలిజరం కొట్టినట్టు అయింది, గందుకే ఐ లవ్ చెప్పిన. లిఫ్ట్ 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 లిఫ్ట్. సచ్చినోడా, లిఫ్ట్ ఇస్తే నీ సొమ్మేం పోతుందిరా? థ్యాంక్ యూ సార్. లిఫ్ట్ అడగకముందే ఆపిరు. ఒకసారి మీ ముఖం చూపించండి. ఈరోజు నాకు మౌనవ్రతం, నేను ముఖం చూపియ. మౌనవ్రతానికి ముఖం చూపించడానికి సంబంధం ఏంటి సార్? ఒకసారి ముఖం చూపించండి. నువ్వా? చూసేసావా? మొత్తం చూసేసావా? ఎక్కువ నల్లమొక్కదానా? మళ్ళీ నల్ల ముఖం దాని ఉంటావేంద్రా నువ్వు? నన్ను ప్రేమిస్తానని చెప్పు, నా గుండీలు అనుకున్న గుండెల పెట్టి చూసుకుంటా. అసలు ఏ ఊర్రా నీది? రానకు ఇంట్లోకెళ్ళి కరెంట్ మీటర్ స్టార్ట్ అవుతుంది. దీనికి వోల్టేజ్ ఎక్కువైంది అనుకో ఫీజులు కొట్టేస్తుంది. ఫీజులు కొట్టేసిన అనుకో నేను మనిషిని గాను. నువ్వేంద్రా నా వెనకాల పడతాను? నీ బండి ఎక్కడ పో, ఎంత దూరమైనా నడుచుకుంటా పోతా. గీ పోరేందుకు ఇట్లా తయారైంది? జాంపండులా ఉన్నావే పుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇంద. అరే కళ్ళు జేబులో పెట్టుకొని నడుతున్నావారా? నేను కొట్టిననుకో ఎవరికి చెప్పుకోని ప్లేస్లో కొడతా. ఏమనుకుంటా నువ్వు? నేను కూడా కొడతా. నాకేమన్నా భయమా? నేను ఒక్కసారి ఫిక్స్ అయినా అనుకో, నా మాట నా తమ్ముడు కొనిడు. మీ తమ్ముడు వినకపోతే నాకేంది, ఇంకెవడైనా వినకపోతే నాకేంది, ఇవన్నీ నాకేం చెప్తాను? నా తమ్ముడినే ఎవడంటావా? ఇదివరరాక మిస్టేకులు వచ్చి గుద్దినా, ఇప్పుడు బరాబర్ నీకే వచ్చి గుద్దుతా చెప్తానా. ఇక నా బండి ఎక్కదా, మెల్లగా తీసుకపోతా, నిమ్మలంగా తీసుకపోతా. కాలు
కాలు నొత్తందా? ఇడబెట్టు, కాలు ఇడబెట్టు. కాలు జాడి ఒకసారి, కాలు జాడి డాడీ. అప్పుడు బండి ఎక్కితే అయిపోగా కాలు నొత్తందంటాను. ఊరి అక్క పుష్కన లోపల కారికి తిరిగి నేను ఏం కాదు, పోదాంపా. నా ముఖం చూస్తాను ఏంది? ఎవడో బండి వచ్చి గుద్దిండు, నేను ఉన్నా కాబట్టి బతికింది, లేకపోతే పిడా చచ్చు. గుద్దిందా? ఎవడమ్మా వాడు? ఆమె ఏమన్నా చూసిందా? గుద్దుడితోనే బోర్ల బొక్కలు పడ్డే దొమ్మరిగా అడ్డేసింది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, గిట్ల వేస్తారా అని పిల్లగాళ్ళను? రోడ్డు పక్క పోన నడుచుడు కూడా రాదా? నేనున్నా కాబట్టి బతికింది. ఓహో గట్లయిందా? రామ్మా ఇంటికి పోదాం. సరే నాన్న. అసలు నువ్వు ఎటు పోదాని బయలుదేరినావు? బాయ్ కాడికి నాన్న, గిట్ల అవుతుందని నాకేం తెలుసు. బాయ్ కాడికా? బాయ్ కాడికి పోతాడ? నేను లేకపోతే బతకనే బతకపోవు. అరే మళ్ళీ నువ్వు లేకపోతే ఇలా నా బిడ్డకి ఏమో జరుగురా. థ్యాంక్స్ రా మళ్ళీ. అవ్వా, మా మామగారు టైంకి వచ్చింది కదా. అరే మా పోరు ఇట్లా పడే అలా బాయ్ కాడికి పోతుందిరా. మీరేమన్నా చేయరి, ఆ పోరు నాకు పడాలరా. మామ నేను చెప్పినట్టే అట్టిగానే ఎలా చెప్తుంది. అరే నేను ఏదో ఒకటి యాక్టింగ్ చేస్తా, మీరు ఏమన్నాను రీ, మీరు ఏమన్నా చేసుకోర్రా, ఆ పోరు నన్ను లవ్ చేయాలి. అరే మేము ఉన్నాం గారా, లవ్ కాదు డైరెక్ట్ పెళ్ళే అంటది ఇక. అబ్బా ఆ పని చేయర్రా, మీరు ఏదంటే దాయితా. అంటే మేము తాగితేనే పని చేస్తావారా? నువ్వు మా దోస్తురా. అరే గామే నారు మీ బుజ్జి. ఊరిని అవ్వా వచ్చిందారా, రెడీరా. అరే మామ ఇల్లు అలకగానే పండుగ కాదురా. రే ఏం చెప్తానో గట్టిగా చెప్పురా. అరే నువ్వు మనిషి పుట్టుకు కొట్టినావా, గాడిద పుట్టుకు కొట్టినావా? రైట్ రైట్, హీఈస్ రైట్. అరే చూస్తుందారా? అరే సుత్తా రెచ్చిపోరా. నేను ఏ పుట్టుక కొడితే నీకేంద్రా? ఆ అమ్మాయి లేకపోతే, ఏళ్ళు కట్టిపెట్టరా. ఆ అమ్మాయి లేకపోతే నేను ఎర్రమంది దాగి సత్తా. మంది కాదురా నీ అయ్యా, గదేమో ఆల్కహాల్ ఉందట, గది దాగి సత్తా అనరా. ఎలకల మంది దాగి సత్తా. అరే మామ అసొంటి అమ్మాయిలను గింతమందిని తీసుకొస్తా, దాని దాని నీకేం నచ్చిందిరా? ఏం చెప్పాలరా, అది నవ్వినప్పుడల్లా దాని పళ్ళు తెల్లగా ఉంటాయి, అందుకే నచ్చింది. క్లోజప్ పెడితే కావచ్చు, దానికంటే నేను మంచి అమ్మాయిని తీసుకొస్తారా? తీసుకొస్తాం. నువ్వేంది, నీ లెవెల్ ఏంది? అరే మీరు ఎన్నన్నా చెప్పుర్రా, ఆ పాసం ఆ తెల్ల పళ్ళ పోరు నా జీవితంలో లేకపోతే సాయాల సాపత లేనట్టేరా, లేనట్టే. సుత్తాందిరా, డోసు పెంచురా. ఇది సరిపోతుందారా? అరే అది నా జీవితంలో లేకపోతే పొద్దుగాల సాయాల బిస్కెట్లు వేసుకోను, రాత్రికి అన్నంలో పెరిగేసుకోను రా. వీడు లవ్ ముళ్ళబడి ఏది మాట్లాడుతానో వానికి అర్థమైతలేదురా. వీడు నన్ను పడేయాలని కథలు పడతలేడు కదా. అరే నువ్వు ఎన్నానే చెప్పురా, నీకు ఆ పోరు సెట్ కాదు. అరే అంత మాట అనకురా బాబాయ్, ఆ పూరి నా గుండెకాయరా, గుండెకాయ. అరే నీ గురించి పట్టించుకుంటలేదు కారా, అవసరమారా ఇవన్నీ? వీళ్ళు నన్ను మర్చిపోవాలని చెప్తాను బాడుకోవాలి. అరే ఇంకెంతసేపు చేయాలరా యాక్టింగ్? అరే క్లైమాక్స్కి వచ్చిందిరా, కానీ ఒక్క లవ్ పడవాడు పడుతుంది. చింపుత చూడు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, ఇది అంతవరకే వచ్చు.
కుడి అనకన్నా సామి టింటిడిన్ కుడి అనకన్నా సామి గుర్రమెక్కి కూకున్నాడు వాడి సోపు చూస్తే గుండెలు గుబులాయరా అబ్బబ్బా ఒళ్ళంతా వేడెట్టారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది మళ్ళీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ మీరు ఇక్కడ ఏం చేస్తారా? ఈ కాంచి మేమిద్దరమే. చలో గెట్ అవుట్. నలుగురు ఇక్కడ నుంచి. అయ్యో పిల్లాడు అవదనలేడు. నువ్వు ఇంటికి రారా, నీ సంగతి చెప్తా. స్టూపిడ్ ఫెలోస్. లవర్స్ మధ్యలో మీకెందుకురా? నువ్వేం భయపడకు. మీ ఇంటికి వచ్చి మీ అయ్యతో నేను మాట్లాడతా. నాకైతే ఏం సంబంధం లేదు, నువ్వే ఒప్పియాలి. నేనే ఒప్పితా. ఇప్పుడే పోదాంపా మీ ఇంటికి. సరేపా. అగో ఏంది మళ్ళా బాయికాడికి వినవా? ఇంటికాడ ఉండు అంటే ఉండవు, మళ్ళీ ఎందుకు వినవు బాయికాడికి? ఇంట్లో ఉన్నది మన ఇద్దరం, మన పని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు నాన్న? నేను చూసుకుంటుంది, నువ్వు ఇంట్లో ఉండు. చెప్పుకో మా నాన్నకి, మా నాన్నని మామ అని పిలు. నమస్తే మామ. నమస్తే నమస్తే. ఏం సంగతి? నా దగ్గర ఏముంటాయో చెప్పడానికి. ఉన్నాయి కానీ చెప్దామంటే భయం అవుతుంది. ఏ భయం ఎందుకు చెప్పు. నువ్వు ఊకే కత్తిని అట్లా అనకే. ఇక్కడున్న గుండె ఎక్కడికో జారుతుంది. ఏ ఇది మేక నరకడానికి. అంతేనా? నేను భయపడుతుంది. సరేరా పోయేతా. ఏంది? అదే సరే మరి పోయేతా అనవయి. సరేరా అన్న ఏమనుకోకే. ఇప్పుడు వాళ్ళ అయ్యని ఎట్లా ఒప్పియాలి? మా దోస్తుగాళ్ళు ఈయనే ఉన్నారుగా. అంతేరా, అమ్మాయి ఉన్నప్పుడు దోస్తులు గుర్తురారు, అమ్మాయి లేనప్పుడు దోస్తులు గుర్తుకొస్తారు. మీరు నా గురించే గారా మాట్లాడుకునేది? ఎవరు మీరు? నిన్నెక్కన్నో చూసినట్టుంది. అరే ఎందుకురా గట్లా మాట్లాడతాను? ఇంతే ఉంటుందారా అని. మేము కాదురా మాట్లాడేది, నువ్వే ఏమనో గుర్తు తెచ్చుకో. ఏ మీరు ఇక్కడ ఏం చేస్తారా? ఈ కాంచి మేమిద్దరమే. చలో గెట్ అవుట్. నలుగురు ఇక్కడ నుంచి. చలో గెట్ అవుట్. నలుగురు ఇక్కడ నుంచి. అయ్యో పిల్లాడు అవదనలేడు. నువ్వు ఇంటికి రారా, నీ సంగతి చెప్తా. స్టూపిడ్ ఫెలోస్. లవర్స్ మధ్యలో మీకెందుకురా? ఏహే అప్పుడేదో పోరున్నది కాబట్టి అట్లా మాట్లాడినా. ఇంకా మర్చిపోలేదా మీరు? సరే కానీ ఆ చిన్న పని ఏంటి చెప్పు. గదేరా మా పోరులయ్యను ఎట్లా ఒప్పియాలనో అర్థమైతలేదు. అస్సలే మనసులో పడతలేదు. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పరాదురా. ఏమున్నదిరా, సక్కా వాళ్ళ ఇంటికో మీ బిడ్డను ప్రేమిస్తానని చెప్పు, గంతే. ఇప్పుడే చెప్దామని పోయినరా. కత్తి నూరుతాను మా మామ. పుష్కని చెప్పిననుకో ఆయనతో అదే కత్తి అనుకో నన్ను అరుగుతిట్ట. ఏమున్నదిరా, నువ్వు పోయిన తర్వాత మేము దినాలు చేయవారా? ఏందిరా మీరు దోస్తులు అన్నత్తే గట్లా అంటారు? దోస్తులు అన్నప్పుడు కొంచెమన్నా కనికరం ఉండదారా? మరి ఏం చేద్దాం? మొన్న ఐడియా వర్కౌట్ అయిందిగా, మళ్ళీ చేద్దాం. ఏంద్రా అందరికి డేట్ వచ్చారు? అన్నా ఏం లేదే,
ఏం లేకపోతే ఎందుకు వచ్చిర్రా పోరి. అన్న ఏం లేదు కానీ వాడు ఒక అమ్మాయిని లవ్ చేసిండు. ఆ అమ్మాయి కోసం చచ్చిపోమన్నా చచ్చిపోతాడు. కానీ అలా ఏపుదామంటే భయం అవుతుంది. భయం ఎందుకురా? భయపడ్డోడు లవ్ వేయదు, లవ్ చేసినోడు భయపడద్దు. అసలు భయపడ్డోడికి లవ్ చేసే అక్కర్లేదురా. అంతే అంటావా అన్న? అంతేరా మరి. ఒక్కొక్కడు పోరిని లేపకపోయి లగ్గం చేసుకున్నాక వచ్చినాక చెప్తారు. కానీ వీడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. వీడిని ఎంత మంచిగున్నారా, వీడు నాకు నచ్చిండ్రా. నచ్చిందా? అయితే ఇచ్చి పెళ్లి చేయరాదు, మాకు ఈ బాధ తప్పుతుంది. అరే మీ మామయ్య అనుకో కత్తానుకొని నరుకుతాడు. ఒప్పుకుంటాడంటావా మామ? మావనా? అదే మా మామ ఒప్పుకుంటాడంటావా అంటానా. వాడేంద్ర ఒప్పుకునేది? నేను ఒప్పి తప్ప. అయినా నియాస్ వంటి మంచోడు దొరకాలంటే వాడు రాసి పెట్టుకోవాలి. ఆస్తి కూడా బాగానే ఉంది కదా, ఇంకేం కావాలి వానికి? ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? ప్రేమించిన అమ్మాయి పక్కన లేకపోతే బ్రతకడం కష్టం. అవునురా, ప్రేమించిన వాళ్ళు పక్కన లేకపోతే నరకమే. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ దేవుడు మమ్మల్ని కలిపినట్టే కలిపి నా కూతురిని నా చేతిలో పెట్టి నా భార్యను దూరం చేసి. సారీ అన్న, వాడి ప్రాబ్లం చెప్దామని నచ్చి నిన్ను బాధ పెట్టినాయి. అదేం లేదురా, మీరు నన్ను బాధ పెట్టేది ఏంది? సరే కానీ వాడు ఎవడో చెప్పు, నేను ఎప్పిస్తా పా. అతను ఎవరో కాదు నాన్న, మళ్ళీ ప్రేమించింది నన్నే. నేను కూడా మళ్ళీ ప్రేమిస్తున్నా. నాన్న మళ్ళీ లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా మళ్ళీ కూడా ఉండలేడు. సరే అమ్మా, తల్లి లేని పిల్లవని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచిన. నన్ను ఏదడిగినా చిన్నప్పటి నుంచి నీకు ఎదురు చెప్పలేదు. ఇది కూడా నీ ఇష్టం అమ్మా. నీకు అతని మీద నమ్మకం ఉన్నది కాబట్టి ప్రేమించను. నమ్మకం ఉన్న చోట ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. సరే తల్లి, మంచి రోజులు చూసుకొని పెళ్లి పెట్టుకుందాం. థ్యాంక్ యూ నాన్న, నన్ను అర్థం చేసుకున్నందుకు. సరే తల్లి. వెల్కమ్ టు మూవీ టు నైట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. Hi, I'm Chunia. హాయ్ వ్యూవర్స్, నేను మీ రుద్రాక్షిత్కం. Hi everyone, this is Raj Kandkuri. Hi, this is Rajiv Nair. Hi, this is Sripati. ఫర్ మోర్ అప్డేట్స్ Please subscribe. Please subscribe. Please subscribe. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Please subscribe. Please do subscribe. Watch and subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ టు నైట్. Movie tonight. Movie tonight. Movie tonight. మూవీ టు నైట్. Movie tonight. Movie tonight. మూవీ టు నైట్. Movie tonight. For more interviews and more movie updates, subscribe and keep watching Movie Tonight day and night. Notification కోసం Press the bell icon. bell ni కూడా నొక్కండి.